మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కృష్ణా జిల్లా పర్యటనకు సంబంధించి ఆయన కాన్వాయ్ ఏదైతే ఉందో ఆయన కాన్వాయ్లోనే ఒక్కొక్క వాహనం ఢీకొట్టి కొంతమందికి అక్కడ గాయాలైన పరిస్థితి అయితే అర్థమవుతూ ఉంది. మొత్తానికి ప్రతి పర్యటనలో కూడా ఏదో ఒక ఇటువంటి సంఘటన అయితే చోటు చేసుకోవడం సాధారణంగా మారిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులకు కూడా. సార్, గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడిపోయి సింగయ్య చనిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. దానికి ముందు కూడా అనేక సంఘటనలు ఎన్నో జరిగాయి ఆయన పర్యటనకు సంబంధించి కావచ్చు. ఇప్పుడు ఆయన కాన్వాయ్లో కార్లే ఒకటొకటి అక్కడక్కడే ఢీకొని అక్కడ కొంతమందికి ఆ కాన్వాయ్లో వ్యక్తులు మరి బయట వ్యక్తులు ఇంకా సమాచారం రావాల్సి అయితే ఉంది. అయితే గాయాలైతే అయ్యాయి, వాళ్ళందరూ కూడా ఇప్పుడు చికిత్స తీసుకుంటున్నట్టుగా అర్థమవుతూ ఉంది. దీంతో అక్కడ పూర్తిగా ట్రాఫిక్ జామ్. మళ్ళీ ఈ ఘటనలో కూడా ఈ విధంగా జరగడం, మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఈ విధంగా జరగడం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఆయన ఆలోచన విధానం ఎట్లా ఉందో దేవుడి ఆశీర్వాదం కూడా అలాగే ఉందేమో అనిపిస్తుంది. ఆయన ఇట్లాంటి మనసులో ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకుని వెళ్తున్నాడు, అలాంటి అపశృతులే జరుగుతున్నాయి. దాంతో రైతులకు కూడా లేకపోతే ప్రజలకు కానీ ఆయన ఏదన్నా ఒక ప్రకృతి విపత్తు లేకపోతే ఏదన్నా నష్టమో లేకపోతే ఏదైనా ప్రమాదమో జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అది ఇంకా కొంచెం డబల్ అవుతుంది. అంటే దాన్ని ఇంకా పెంచే కార్యక్రమం జరుగుతుంది తప్ప దానికి ఉపశమనం దొరకదు. అసలు ఒక రకంగా ఆయన రాపోవటమే బెటరు. ఆయన తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నంత వరకే జనం హాయిగా ఉంటారు. ఆయన కదిలి వచ్చితే జనాలకు కూడా ఇబ్బంది. ఇప్పుడు మీరు చెప్పారు, నిన్న కూడా మనం చర్చ జరిగింది ఇలాంటిదే. అసలు ఆయన వెళ్ళటం వలన రైతులకి మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అని. ఇప్పుడు అక్కడ పబ్లిక్ అందరూ కూడా ఈ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నారు. ఈ కాన్వాయ్లో అన్ని వెహికల్స్ ఎందుకు వెళ్ళాలో మనకు అర్థం కాదు. ఇప్పుడు ఆయన రైతుల్ని పరామర్శించడానికి వెళ్తున్నాడు. ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో మందార్ తుఫాన్ వలన విపరీతమైన నష్టం జరిగింది రైతులు, మరీ వరి రైతులకి. అందుకని పెడన మచిలీపట్నం నియోజకవర్గాలు తాడేపల్లి ప్యాలెస్కి దగ్గరగా ఉంటాయి, కృష్ణా జిల్లాలో భాగం కాబట్టి ఎంపిక చేసుకున్నాడు. ఆయన ఎక్కువ కూడా కష్టపడే ప్రయత్నం చేయడు. దూర ప్రాంతాలకు వెళ్ళి ఇదొకటి ఇప్పుడు ప్రచారం జరిగిందా, నేను వెళ్ళానా అనేది జనంలోకి వెళ్ళాలన్న దానికే వెళ్తాడు. మరి ఇన్ని కాన్వాయ్ వెహికల్స్ తీసుకెళ్తే అసలు ఆయన రైతులతో ఎట్లా కలవగలుగుతాడు? ఏదైనా రైతులకు సంబంధించిన వ్యక్తుల్ని, కొంచెం సీనియర్స్ని క్లుప్తంగా తీసుకెళ్తే రైతులతో మాట్లాడటానికి అవకాశం ఏర్పడుతుంది. బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్ లాంటి వాళ్ళని ఎక్కువ వేసుకెళ్ళిపోతే ఆ వంశీ పరామర్శించడానికి విజయవాడ జైలుకి వెళ్ళినట్టు, లేకపోతే నెల్లూరులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి వెళ్ళినట్టు ఇట్లాంటి కార్యక్రమాలు. మొన్న సత్యనపల్లిలో సింగయ్య తల మీద కారు ఎక్కి అట్టాగే నిలబడి ఉంది. సింగయ్య ఏమో నోరు తెరిచి కింద టైర్ కింద ఉన్నాడు, ఈయనేమో జనాలకి అభివాదాలు చేస్తున్నాడు అదే కారు పైన నుంచుని. ఇట్లాంటి ట్రాజిడీలు ఎక్కువ జరుగుతున్నాయి ప్రతిసాట. బంగారుపాళ్యంలో ట్రక్కులన్నీ ఎత్తి పారబోయిస్తారు, రోడ్ల మీద తొక్కిచ్చారు మళ్ళీ. అదంతా అరాచకంగా. అంటే పబ్లిసిటీ కోసం రైతుల ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు. ఇప్పుడు నిన్న కూడా ఈ చర్చ కూడా కృష్ణా జిల్లా రైతులకి అనుమానాలు వచ్చినాయి. అసలు ఈయన రావటం వలన ఉండబోయే వరి పైరుని కూడా తొక్కేస్తారా అని. ఆయన వెళ్ళడం పెద్ద పొలాల్లోకి వెళ్ళటం, ఆయనకి పెద్ద ఆ బురదల్లో దిగటం అది ఇష్టం ఉండదు. వరికెంకులు తీసుకొస్తే కూడా ఆయన ముట్టుకోవటానికి కూడా అదేదో మడ్డి ఆయిల్ తీసేసి ఇంజిన్ ఆయిల్ ముట్టుకుంటే ఎంత మనం ఫీల్ అవుతామో అలా ఫీల్ అవుతాడు. అసలు రైతు దగ్గర తీసుకొస్తున్నా ముట్టుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. ఆయన ఏంటంటే ఆయనకి రైతుకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ నుంచి రాలే. ఆయన అంతా వ్యాపారం, గన్లు, క్విడ్ ప్రోకో, మనీ లాండరింగ్, ఈజీ మనీతో రావటం, పెద్ద లగ్జరీలు ఆస్వాదించడం, పెద్ద పెద్ద ప్యాలెస్ల్లో ఉండటానికి అలవాటు పడిన వ్యక్తి ఆయన. ఆయన ఒక స్థాయికి వచ్చేటప్పటికే తండ్రి ముఖ్యమంత్రి, లేకపోతే ఒక పిసిసి అధ్యక్షుడు, మంత్రిగా పనిచేశాడు. డైరెక్ట్గా ఆయన సర్పంచ్గాను లేకపోతే మండల అధ్యక్షుడుగాను ఎలక్ట్ అయ్యి పెరిగిన ఆయన కాదు, జడ్పీకి డైరెక్ట్ ఎంపీ అయ్యాడు ఆయన. అట్లా దాంతో ఏంటంటే ఆయనకి ప్రజలతో సంబంధాలు లేవు, పంటల మీద కూడా అవగాహన లేదు. నిన్న కూడా వరి ఏ దశలో ఉందో చెప్పాలని ప్రయత్నం చేసి అదేదో కన్ఫ్యూజ్ అయ్యి ఆపేసాడు. ఎందుకంటే తప్పు చెప్పే కంటే ఆపేయటం బెటర్ అని. ఎవరో ఫీడింగ్ ఇస్తారు ఆయనకి, కానీ ఆయనకేం గుర్తుండవు. ఇప్పుడు ఆయన ఎక్కువ వినేది ఏంటి, సూట్ కేస్ కంపెనీలు, ఈ మనీ లాండరింగు. ఆయన వొకాబులరీ అంతా పదాలు రోజువారీ వినే అయ్యి. అదే రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకైతే పంటల గురించి వాటి రైతు భాష తెలుస్తుంది. ఆయనకి ఆ పడిగట్టు పదాలు అవి తెలియవు. అసలు అంతెందుకు ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి కూడా తేడా తెలియదు ఆయనకి. అట్లా పెరిగాడు. ఎందుకంటే ఉల్లిగడ్డలు తెచ్చేవాడు ఉల్లిగడ్డలు తెస్తాడు, ఇంట్లో ఆలుగడ్డలు తెచ్చేవాడు ఆలుగడ్డలు తెస్తాడు. ఈయన ఎప్పుడు వెళ్ళి మార్కెట్కి వెళ్ళే పరిస్థితి ఉండదు, వాటి మీద పెద్ద దృష్టి పెట్టే అవకాశమే ఉండదు. ఆయన దృష్టి అంతా ఎక్కువ ఎక్స్పాన్షను, విదేశాల్లో ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, మనం ఎట్లా డబ్బులు సంపాదించాలి. ఇప్పుడు కాకినాడ పోర్టు కూడా
ఆయన కనుసన్నల్లో నేను కదా ఆక్రమణకు గురయ్యింది. కేవీ రావుని తీసుకుని వాళ్ళ ఇంటికే తీసుకెళ్లారు కదా ఆయన ప్యాలెస్కే, సుబ్బారెడ్డి గారు అబ్బాయి. అట్లా వాళ్ళు ఏంటంటే దాంతో జగన్మోహన్ రెడ్డి గారు కదిలాడు అంటే జనం భయపడుతున్నారు. ఇవాళ ట్రాఫిక్ జామ్ క్లియర్ అవ్వాలంటే ఎంత టైం పడుతుందో మనకు తెలుసు. తర్వాత ఈ ఇంత కాన్వాయిలో వెళ్తే రైతుల్ని వెళ్ళి కలవటం ఇవన్నీ జరగవు. వాళ్ళు గాయపడ్డారు, గాయపడిన వాళ్ళని ఎవరినో హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఒకవేళ తీవ్రమైన గాయాలై మొన్న చేవిళ్ళ దగ్గర లాంటి ప్రమాదంలో ఏదైనా శృతి మించినా కూడా ఆయన అక్కడ పారేసిపోతారే తప్ప సరైన వైద్య సహాయం కూడా అందించే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే ఆయన పక్కన ఉండే వాళ్ళందరూ ఆయన కనుసన్నల్లో ఉండాలి, వీడియోల్లో పడాలి, పేపర్లో ఫోటోలు రావాలని తాపత్రయపడతారు. కానీ ఆ గాయపడిన అతను చచ్చిపోయిన అతను తీసుకుని జాగ్రత్తగా ఎక్కడొకన్నా చేర్చాలన్న ఇది ఉండదు వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు పరిగెత్తినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతానే ఉంటారు తప్ప ఇక్కడ గాయపడినాడు చచ్చిపోయినాడు గురించి సింగయ్యని ఎవడు పట్టించుకున్నాడు? పోలీసులు తీసుకెళ్లేటప్పటికే హాస్పిటల్లో చెప్పారు చనిపోయాడండి. దీని మీద ఫస్ట్ నుంచి వివాదం ఉంది. నిన్న ఎప్పుడైతే ఈ ప్రోగ్రాం ఫిక్స్ అయిందో ఇలాంటిది ఏదో జరుగుతుంది అన్నట్టు అనుకున్నట్టుగానే జరిగింది. మరి రైతులకి ఆయన మరి ఏం మేలు చేయదలుచుకున్నాడో, ఎందుకు అంత కాన్వాయ్ పెట్టుకుని వెళ్తున్నాడు. అంటే మధ్యలో డీజే కూడా పెట్టుకున్నారంటే డీజేకి సంబంధించి కూడా చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అయిందని చెప్పేసి చెబుతున్నారు. డీజే ఏంటండి పరామర్శకు వెళ్తుంటే రైతులు పరామర్శించడానికి? అంటే జనానికి తెలియాలి అన్న వచ్చాడని, అన్న వస్తున్నాడని చెప్పండి అంటాడు కదా, ఆ ముందు డీజే వెళ్తుంది అనమాట పార్టీ, అన్న వెనకాల వస్తున్నాడని. ఎందుకు వస్తున్నాడు అంటారని ప్రజల్లో బాధ, పరామర్శించడానికే ఇంకా వాళ్ళని ఇబ్బందులు పెట్టడానికి అన్నట్టు సందిగ్ధత ఉంది. ఆ చర్చ అక్కడ మొదలైంది. ఆ మొదలైంది వాళ్ళు నిజమైంది, నిన్నే మొదలైంది. ఎందుకంటే గత 5-6 ఘటనలలో ఇదే జరిగినాయి. మళ్ళీ ఇవాళ కూడా దైవికంగానో మరి ఆయన కోరుకుంటుంది కూడా ఏదో పబ్లిసిటీ కావాలనుకుంటున్నాడు కాబట్టి ఇలాంటి అపశృతులు జరుగుతున్నాయి. అంటే మనసులో ఎంతో బలంగా ఆలోచన లేకపోతే దాని ఆచరణలో ఇంత బలంగా జరగదంటారా? అపశృతిగా సంకల్ప బలం ఆయనకి అట్ట ఉంది. నా పర్యటన బాగా పబ్లిసిటీ రావాలి. ఎట్లా రావాలి? ట్రాఫిక్ జామ్ అవుతే పబ్లిసిటీ వస్తుంది, జనం గాయపడితే వస్తుంది. అప్పుడు సింగయ్య చచ్చిపోతే కూడా బ్రహ్మాండమైన పబ్లిసిటీ వచ్చింది. ఓకే ఓకే, మంచిగా చెడో అది ఆయన కోరుకునేది. జనం కోరుకునేది ఏంటంటే ఏదన్నా కష్టాలు రాని మేము పడతాం, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా దగ్గరికి రాకుండా ఉంటే అదే 10,000. ఆ కష్టం తక్కువ, ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే కష్టం ఎక్కువ. ఈ కష్టాలేమో మ్యాన్ మేడ్, అవేమో దైవికంగా వచ్చినాయి, అవి మాకు ధైర్యం ఇస్తుంది దేవుడే. కానీ జగన్మోహన్ రెడ్డి ద్వారా వచ్చే నష్టాలని ఎవరు భర్తీ చేస్తారు? ఎవరు ధైర్యం చెబుతారు? ఆయన ఫోటోల వరకు వీడియోల వరకు తీసుకుని ఆయన వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత అక్కడ దిగతొక్కిన పంటలు పోనివ్వండి, లేకపోతే మిర్చి టిక్కీలు పోనివ్వండి, పొగాకు చెక్కులకి పోనివ్వండి, మామిడికాయల ట్రాక్టర్లని లేపేసి పారబోయినివ్వండి, అది రైతులు. జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు క్లుప్తంగా వెళ్తే ఆయన వెళ్ళిన పర్పస్ సర్వ్ అవుతుంది. అట్లా కాకుండా డీజేలని, రికార్డింగ్ డ్యాన్సులని, ఇట్లాంటి వాళ్ళందరినీ, లేకపోతే బ్లేడ్ బ్యాచ్లని పట్టుకెళ్ళి, రౌడీ బ్యాచ్లని, దొంగల బ్యాచ్లని పట్టుకెళ్ళిపోతే అప్రదిష్ట మిగులుతుంది. అందుకే కదా ఇప్పుడు 11 సీట్లకు వచ్చింది. ఇప్పుడైనా కొంచెం ఆయన బాధ్యతతో వెళ్ళి రైతులతో సరాసరి కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడి, వాళ్ళ చేతులు పట్టుకుని, వాళ్ళు తెచ్చిన కంకులై చూసి నష్టాన్ని, వ్యవసాయ పరిస్థితుల్ని, వాళ్ళ కడగండ్లని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎక్కడో దూరం నుంచి ఇట్లా చూసేసామో, ఫోటో తీసారా, వీడియో సిగ్నల్ అయిపోగానే ఎక్కేసేయటం, వెళ్ళిపోవటం, తెల్లారి సాక్షి పేపర్లో బీభత్సంగా ప్రచారం, రైతులతో ముద్దు పెట్టుకున్నాడని, లేకపోతే కంకుల్ని పెట్టుకుని కళ్ళకు అద్దుకున్నాడని. ఇలా ఆయన అతుక్కునేది ఏమి ఉండదు. దగ్గరికి తీసుకుంటే కూడా దానికి ఒక పవిత్రతను ఆపాదిస్తారు ఒకవేళ పెట్టుకుంటే. అట్లా అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా సరే ఆయన సిన్సియర్గా ఉండాలి, సమస్యల పట్ల కానీ ప్రజల ప్రయోజనాల పట్ల కానీ. కేవలం ఏదో నామమాత్రంగా పర్యటిస్తాను, నా రాజకీయ ప్రయోజనం వస్తే చాలు, ఏది ఎట్లా పోతే నాకు ఎందుకని ఆ ఈజీ గోయింగ్ మెథడ్ ఏదైతే పద్ధతి ఉందో అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా అపశృతి జరిగిందంటే నా నోటమని మాట్లాడటం రావట్లేదు. ఎందుకంటే నిజంగా మరి ఆయన అంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వెళ్తా, ఇంతమంది డీజేలని మీరు చెప్తున్నారు కదా, డీజేలు కూడా వెళ్ళినాయి, అది ఏమన్నా వినోదమా? అదేమన్నా అదొక విషాదకరమైన పరిస్థితులు రైతులకి. దానికి రికార్డింగ్ డ్యాన్సులు ఇవన్నీ పెట్టుకుని వెళ్తాం అంటే ఇక ప్రభలు కూడా కట్టుకెళ్ళొచ్చు, కోటప్ప కొండకి వెళ్ళి ప్రభలు. అప్పుడు అందరూ చూస్తారు ఏంది అన్నొస్తున్నాడా అని. జగన్ ప్రభల ప్రభలు అట్లా కడతారు కదా, ఎత్తుగా ఉంటాయి బండిల మీద. ఇక్కడ జగన్ ప్రభలు కట్టుకోలేము. జగన్ ప్రభ అట్లా కట్టుకెళ్తే ఏంటంటే ప్రచారం అయితే దొరుకుతుంది. ఆ 300 ఎత్తు అంబేద్కర్ విగ్రహానికి మించిన ప్రభ కట్టుకుని వచ్చాడు పెడనా బందర్ అని, ఆయనకు కావాల్సిన పబ్లిసిటీ.
రైతులకి ఓదార్పు, లేకపోతే రైతులకి ఏదైనా ఉపశమనం కలిగించటమో, లేకపోతే నేను ఢిల్లీ యాత్రకు వెళ్తాను, మీ ప్రతినిధి బృందాలు కూడా రండి, మనందరం కలిసి వెళ్దాం, లేకపోతే ముఖ్యమంత్రి గారిని ఒక ప్రతినిధి బృందం కలుద్దాం, తప్పులేదు. ఆయన నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చినప్పుడు ప్రభుత్వం తీసుకోవాలి కూడా. అసలు నేను అసెంబ్లీకి వెళ్ళిన మనిషి రైతు ప్రతినిధులు పట్టుకుని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాడని అయితే నేను అనుకోవట్లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులు. Please subscribe to Leo News for more videos.